పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము నక్షత్రాలలో పూర్వ ఫల్గుని లేదా పుబ్బ అంటే పూర్వ ఫల్గుని నక్షత్రానికే పుబ్బా నక్షత్రము అని పేరు. ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరతాయి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కూడా కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక పుబ్బా నక్షత్రంలో కనుక వెళ్ళినట్లయితే ఈ పుబ్బా నక్షత్రం అనేటటువంటిది మనుష్య గణానికి చెందినటువంటి నక్షత్రం. ఇది ఈ నక్షత్రానికి జంతువు ఎలుక. సహజంగా ఈ పుబ్బా నక్షత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే మనకు మొత్తం సూర్యులు 12 మంది సూర్యులు, ద్వాదశాదిత్యులు అంటారు వీళ్ళని. ఈ ద్వాదశాదిత్యుల్లో ఒకడు ఆర్యముడు అనేటటువంటి సూర్యుడు. ఈ ఆర్యముడు అనేటటువంటి సూర్యుడు ఈ నక్షత్రానికి ఈ అధిపతిగా ఉంటాడు. ఇక ఈ నక్షత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ నక్షత్రాన్ని కనుక ఆరాధించినట్లయితే ఏ సహాయము లేకుండా బాధపడుతున్నటువంటి వారు ఈ నక్షత్రంలో ఏదైనా పని ప్రారంభించి ఎవరి సహాయమైనా కనుక కోరినట్లయితే 10 మంది వచ్చి సహాయం చేసేటటువంటి గుణం ఈ నక్షత్రం ద్వారా మనకు కలుగుతుంది. అటువంటి సహాయం అనేటటువంటిది మనకు ఈ నక్షత్రం ద్వారా లభిస్తుంది. ఈ నక్షత్రం అనేటటువంటి చాలా శ్రేష్టమైనటువంటి నక్షత్రం. ఎవరైతే పశువులను పెంచాలనుకుంటూ ఉంటారో పశువుల పెంపకానికి సంబంధించినటువంటి పనులు ఏమి చేయాలన్నా కూడా ఈ నక్షత్రంలో కనుక చేసినట్లయితే అవి మీకు చాలా విశేషమైనటువంటి యోగదాయకంగా ఉంటూ ఉంటాయి. ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు, ముఖ్యంగా స్త్రీలను కనుక తీసుకున్నట్లయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా స్వతంత్రమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. అంటే స్వతంత్ర ప్రియులు. ఎదుటివారికి గౌరవం ఇస్తున్నప్పటికీ కూడా వారి భావాలను కనుక ఎవరైనా దెబ్బతీస్తున్నట్టయితే వెంటనే నిర్మోహమాటంగా వారితోటి విభేదిస్తూ ఉంటారు. అంటే స్వేచ్ఛగా జీవించాలి అనేటటువంటి తత్వం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారిలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇక ఈ నక్షత్ర జాతకంలో ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఉన్నటువంటి మరొక ప్లస్ పాయింట్ ఏమిటంటే వీరు ఎదుటి వ్యక్తుల యొక్క మనస్సును కూడా చదవగలిగినటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళకి ఏదైనా కనుక సహాయం అవసరమైతే వాళ్ళు అడగక ముందే వాళ్ళకి ఆ సహాయం చేసి వారి దగ్గర మంచి పేరు, గొప్ప పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని చాలా తేలికగా సులభంగా పసిగట్టగలుగుతూ ఉంటారు. వీరు మాట్లాడే విధానం కూడా చాలా తీయగా ఎదుటివారిని బాగా ఆకర్షించుకునే విధంగా ఉంటుంది. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకున్నట్లయితే వీరు ఉద్యోగస్తులు కనుక అయినట్టయితే ఉద్యోగంలో వీరికి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయంటే సహజంగా వీళ్ళు స్వతంత్రమైనటువంటి అభిప్రాయం కలిగిన వాళ్ళని చెప్పుకున్నాము. అంటే ఎదుటి వారికి ఆ పై అధికారులకు సలాములు కొట్టి వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసుకునేటటువంటి విధంగా వీళ్ళు మాట్లాడరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు. పై అధికారులకు సలాం కొట్టి వారి ప్రసన్నత కోసం పాకులాడేటటువంటి మనస్తత్వం ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఉండదు. కాబట్టి పై అధికారులతో వీళ్ళకు సరైనటువంటి సత్సంబంధాలు అనేటటువంటి ఉండవు. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా గుప్త శత్రువులు ఉంటూ ఉంటారు. అంటే పైకి మంచిగా కనిపిస్తూ ఏదైనా సమయం వచ్చినప్పుడు అణిచివేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ కారణం చేత వీరి అభివృద్ధి కూడా కొద్దిగా ఆటంకంగా మారుతూ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ధనం కన్నా కూడా అధికారం కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అధికారం కోసం ఏ పనైనా సరే వీరు చేయటానికి బాగా సిద్ధపడుతూ ఉంటారు. అంటే హోదా కనుక వచ్చినంటే హోదా కోసం ఏ పనైనా సరే చేయటానికి వీరు వెనకాడరు. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏమిటంటే అది మైనస్ పాయింట్ కాదు, కానీ చూసేటటువంటి వారికి మైనస్ పాయింట్ అనిపిస్తుంది. ఏమిటంటే అది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మాకంటే అందమైనటువంటి వాళ్ళు లేరు లేదా మాకంటే తెలివిగల వాళ్ళు లేరు అనేటటువంటి భావన వారి మనసులో ఎక్కువగా ఉంటుంది. అది వారి అభివృద్ధికి కొద్దిగా ఆటంకంగా మారుతూ ఉంటుంది. ఇక
ఎవరైతే వీరు బాగా కష్టాల్లో ఉండి ఆపదల్లో ఉండి సహాయం చేశారో వారిని మాత్రం వీళ్ళు తొందరగా మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోకుండా ఉండడం చాలా మంచిది. వీళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సరే బాగా సిద్ధపడుతూ ఉంటారు. వీరికి కొద్దిగా అహంభావం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఈ అహంభావం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండటం వల్ల మొదట్లోనే చెప్పుకున్నాం కదా స్వతంత్రమైనటువంటి భావాలు అని. కాబట్టి ఈ స్వతంత్రమైన భావాల వలన ఇరుగు పొరుగు వారితోటి మంచి సత్సంబంధాలను వీళ్ళు నెలకొల్పడంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో మంచి రిలేషన్స్ అనేటటువంటి వీరికి ఉండవు. ఇక ఈ నక్షత్రంలో స్త్రీలు కనుక రజస్సులు అయినట్లయితే అది మాత్రము యోగదాయకం కాదు. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రము లేదా పుబ్బా నక్షత్రము, ఈ నక్షత్రాన్ని శుక్రగ్రహం పరిపాలిస్తుంది. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రాన్ని శుక్రగ్రహం పరిపాలిస్తుంది. ఈ శుక్రగ్రహం పరిపాలిస్తుంది కాబట్టి శుక్రుడు అంటే సమస్తమైనటువంటి అన్ని రకాలైనటువంటి మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి అన్నిటికీ కూడా ఈ శుక్రగ్రహం అనేటటువంటిది అధిపతి. అంటే సమస్తమైనటువంటి సుఖాలు శాంతులు భోగభాగ్యాలు దాంపత్య జీవితం ఇవన్నీ కూడా ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం వల్లనే వీరు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు శుక్రగ్రహాన్ని కనుక ఆరాధన చేసినట్లయితే వీరికి చాలా యోగదాయకంగా మారుతూ ఉంటుంది. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వీళ్ళను కనుక తీసుకున్నట్లయితే ఆ స్త్రీలు కనుక అయినట్లయితే భర్తతోటి ఎక్కువగా అంటే భర్త తమకు మాత్రమే చెందాలి అని అనుకుంటూ ఉంటారు. భర్త కనుక ఎవరితోటన్నా మాట్లాడితే తట్టుకోలేనటువంటి తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటూ ఉంటారు. ఇక ఈ శుక్రగ్రహాన్ని కనుక వీళ్ళు ఆరాధన చేసినట్లయితే అనేకమైనటువంటి దోషాలకు వీరికి నివారణ జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రగ్రహాన్ని వీరు ఏ విధంగా ఆరాధన చేయాలంటే ఒక చిన్న మంత్రం చెప్తాను. ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు కనుక పారాయణ చేస్తూ ఉన్నట్లయితే తద్వారా వీరికి విశేషమైనటువంటి యోగం కూడా కలుగుతుంది. సహజంగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వీరికి స్త్రీలకు కనుక అయినట్లయితే ఋతు సంబంధమైనటువంటి దోషాలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఋతు సంబంధ దోషాలు తొలగిపోవటం కోసం ఓం భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనేటటువంటి ఈ మంత్రంతో కనుక ప్రతిరోజు ఒక 10 నిమిషాలు పారాయణ చేసుకున్నట్లయితే స్త్రీలకు ఉండేటటువంటి అనేకమైన సమస్యలు కూడా వీరికి తొలగిపోతూ ఉంటాయి. గుప్త శత్రువులు కూడా తగ్గిపోతారు. వీరి యొక్క అభివృద్ధికి అద్భుతంగా మారుతూ ఉంటుంది. ఇవి పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వేరేది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించేందుకు ధన్యవాదాలు.